ఒకవేళ అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు వేద నక్షత్రాలు అవే అవే అవి అవినివి అనుకోండి. ఒకవేళ అవితే వేద నక్షత్ర అంటే ఏం లేదు. అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి పొంతన ఉండదు అంటారు. అంటే అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఒక కారణం చేత ఎవరైనా వేద నక్షత్రాలు అవుతున్నాయి అమ్మాయిది అబ్బాయి అంటే అది జ్యోతిష్యం కాదు. మీ ముందే చెప్పున్నాను నేను. ఒక కారణం చేత వివాహం ఆపే వాళ్ళకి అసలు జ్యోతిష్యం రాదు. క్లియర్ అది. ఇది అమ్మాయిది అబ్బాయిది వేదా నక్షత్రాలు అవుతున్నాయండి వద్దు అంటే వాళ్ళకి అసలు మీరు వాళ్ళ దగ్గరికి పోవడం వేస్ట్, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎన్నో చాటుల్లో ఎన్నో చూడాలి. లేదు, అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు లెక్క పెడితే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి లెక్క పెడితే స్త్రీ దీర్ఘ పొంతన దోషం అంటారు. అంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం 13 కన్నా పైన ఉంటే మంచిదని, 7, 13 మధ్యన ఉంటే మీడియం అని, 7 కింద ఉంటే లో అని, వీళ్ళు స్త్రీ దీర్ఘ పొంతన అని అంటారు. అంత అలా లెక్కేసినంత మాత్రాన ఒకవేళ కుదరలేదు, అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 7 కిందే ఉంది అంటే అంటే అది వదిలేసుకోవాలా? పెళ్లి కాదు, తప్పు. నేను చెప్పినట్టు ఇన్ని చూడాలి. ఇన్ని చూసిన తర్వాతే రజ్జు దోషం అని ఈ మధ్య మీకు చాలా మంది చెప్తా ఉన్నారు. రజ్జు దోషం అని. రజ్జు దోషం అంటే నేను చెప్పున్నాను, ఇది కూడా నక్షత్రాలను బట్టే చూస్తారు. 5 రజ్జులు అంటారు. ఏమంటారు? శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, ఓకే, పోతే కటిరజ్జు, పాదరజ్జు. అంటే నక్షత్రాలను బట్టి ఈ రజ్జులు ఏక రజ్జు కాకూడదు అంటారు. ఇలా చేస్తే మీకు ఆ రజ్జు దోషంలో ఒకవేళ వచ్చినా కూడా భయపడకూడదు. ఒక కారణం అవుతుంది. ఒక కారణం స్త్రీ దీర్ఘ పొంతన అయింది, అది కలవలేదు అంటే ఒక కారణం. అంత మాత్రాన వివాహం ఆపకూడదు. స్త్రీ దీర్ఘ పొంతనైనా వేదా నక్షత్రం అయినా ఒక కారణమే అవుతుంది. అంతేగాని దాని గురించి మీరు భయపడకూడదు. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం? గ్రహ బలాలు చూశారు, భావ బలాలు చూశారు. నేను చెప్పిన భావాలు 2, 5, 7, 8 ఈ భావాలు చూశారు. నెక్స్ట్ మళ్ళీ మీరు దోషాల్లో ఏం చెప్పాను? రజ్జు దోషము, స్త్రీ దీర్ఘ పొంతన, వేద నక్షత్రాలు, ఇవన్నీ మీరు చూశారు. చూసిన తర్వాత నెక్స్ట్ మీకేం వస్తుంది? ఇద్దరిలో చూడాల్సిన ఏంటి అంటే, ముందుకు వచ్చేసిన తర్వాత కుజు దోషం అని ఈ మధ్య మిమ్మల్ని విపరీతంగా భయపెడతా ఉన్నారు. విపరీతంగా కూడా కుజు దోషం అని, ఎవరు కూడా కుజు దోషం, మాకు కుజు దోషం అని చెప్పారు సార్, కుజు దోషం అని వణికిపోతా ఉన్నారు. కుజు దోషం అంట. ఏమిటి కుజు దోషం? అంత భయపడాల్సింది ఏముంది అందులో? అదేంటి అంటే, సార్ వాళ్ళు మా అబ్బాయికి మా అమ్మాయి కుజు దోషం ఉందంట చాట్లో చెప్పారు అంటే, నేను చెప్పేది ఏంటంటే కుజు దోషము అనేది మీరు భయపడకూడదు. ఎందుకంటే చాలా చాటుల్లో కుజు దోషం క్యాన్సిల్ అయిపోతుంది. చాలా చాటుల్లో. ఎందుకంటే ఉన్న 12 రాసుల్లో మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన 12 రాసుల్లో దాదాపు 6 రాసులు కుజదోషం కింద వచ్చేస్తాయి. అర్థమైందా? ఎందుకు అంటే కుజుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు, ఈ 12 రాసుల్లో కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం అంటారు. అంటే 2, 4, 7, 8, 12లో ఉంటే కుజదోషం అన్నారు. అంటే కుజదోషం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లెక్కన చాలా మంది చాట్లు కుజదోషం కింద ఉంటాయి, ఇంక పెళ్లిళ్ళు కావు. కానీ కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. నేను మొన్న క్లాసులో చెప్పాను, కుజదోషం ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుందో చెప్పాను. ఎన్ని పాయింట్లు ఉన్నాయి. 13 నక్షత్రాల కుజదోషం ఉండదని మీకు నేను చెప్పాను. 13 నక్షత్రాల కుజదోషం ఉండదు. కొన్ని రాసులకి ఏ నక్షత్రాల కుజదోషం ఉండదు? 13 నక్షత్రాల్లో ఏమని చెప్పాను? అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వారి కుజదోషం ఉండదు. అర్థమైందా? రాసులు ఎన్ని రాసులు ఉన్నాయి? సింహరాశి, కర్క రాశి, వీటిలో జన్మించిన వారి కుజదోషం ఉండదు. సింహ లగ్నము, కర్క లగ్నంలో జన్మించిన వారి కుజదోషం ఉండదు. కుజుడు మకర రాశి, కుజుడికి అది మకర రాశి ఉచ్చ రాశి.
కుజుడు మకర రాశిలో ఉంటే కుజు దోషం ఉండదు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్న కుజు దోషం ఉండదు. ఇప్పుడు ఈ పాపకు చూడండి, కుజుడు ఎక్కడున్నాడు? నీచ రాశి, నీచ స్థితి అంటారు. కుజుడు వచ్చేసి ఇది ఈ ఈ కర్కాటక రాశి కుజుడికి నీచ రాశి, నీచ స్థితి అంటే కుజుడు నీచ నీచ రాశిలో ఉన్నాడు. ఇలా నీచ రాశిలో ఉంటే కుజు దోషం క్యాన్సిల్ అయిపోద్ది. అర్థమవుతుందంటారా? ఇట్లా మీకు చాటుల్లోనే కుజు దోషము ఆశ్లేష నక్షత్రం, ఈ పాపద ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వల్ల కుజు దోషం ఉండదు. నేను చెప్పినట్టు ఎన్ని నక్షత్రాలు చెప్పాను? అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి, 13 నక్షత్రాలు కొను. అంటే ఈ అమ్మాయి ఆశ్లేషణ కుజదోషం ఉండదు. కానీ మనం ఎక్కడ భయపడతారంటే ఇది కుజదోషం ఉంది, అయ్యో మీరెందుకు కుజదోషం అంటే భయపడిపోతారు. చాట్లో చాలా వరకు కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. మీరు భయపడకూడదు. ఎందుకు భయపడతారు కుజదోషం అని చెప్పేసి? సో కాబట్టి నేను చెప్పినట్టుగా చాట్లు ఇలా చూస్తా, అలా చూసినటువంటి ఒక జ్యోతిష్యుడి దగ్గరికే మీరు, ఎందుకంటే ఎప్పుడైతే మీరు నాకు చాలా మంది నన్ను అడిగారు, ఒక విషయం అడిగారు, సార్ మీరు ఎట్లా మమ్మల్ని నిర్ధారించుకోమంటారు వాళ్ళకి జ్యోతిష్యం కరెక్ట్ గా వచ్చు అంటే, ఎవరైతే మీకు ఒక కారణం చెప్పి వివాహం వద్దంటారో అసలు రాదు అయినా అవ్వచ్చు, ఇంకొక కారణం అవ్వచ్చు. ఏంది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ చాట్లు చూడాలి అంటే 3 గంటలు అంతకన్నా పైన పడుతుంది. చాట్లు చూడాలి అంటే సరే 2 గంటలు ఎక్కువ వేసుకోండి, 2 గంటల కన్నా పైన. మీరు వాళ్ళకి ఎంతో ఇస్తారు, కొంతను 300, 400, కొంతమంది 500 ఇస్తారు. ఈ ఇచ్చిన డబ్బులకి మీకు గంటలు చూసి చాట్లు చెప్పాలి అంటే మీరు ఇచ్చిన డబ్బు సరిపోదు. ఎందుకంటే 200, 300కి నేను గంటలు చెప్తే చూసేసి వాళ్ళు రోజుకి ఏమొస్తుంది? రోజుకు ఒక 50 మందిని చూసారనుకో, 50 × 300 ఎంత వస్తుంది? 50 × 300 15,000. చార్ట్ చూస్తే ఒక 3,000 ఇచ్చారనుకోండి, ఒక 3 గంటలు కష్టపడితే రోజుకు 2 చాట్లే చూడగలరు. అర్థమవుతుందా? సో చాలా మంది నన్ను అడిగింది, నేను వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పాను అంటే, సార్ ఎలా కనుక్కోమంటారు ఇతనికి జ్యోతిష్యం, వివాహ జ్యోతిష్యం కరెక్ట్? వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. వివాహ జ్యోతిష్యం ముహూర్తం అంటే వివాహ ముహూర్తం, అది వివాహ ముహూర్తం కావచ్చు, మన గృహ ముహూర్తం కావచ్చు, బిజినెస్ ఏదన్నా ముహూర్తం కావచ్చు, మనకి అది ముహూర్త జ్యోతిష్యం, అది వేరు. వివాహ జ్యోతిష్యంలో మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను క్లాసులో, ఏం చెప్పాను అంటే, సార్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఎవరైతే మీ వివాహం చూసి ఎలిక పిల్లని ఒక్క కారణం చెప్పాను, అది ఎటువంటి కారణమైనా కావచ్చు, అది ఒక్క కారణం అంటే, ఈ ఎలిక పిల్లి అయింది, వివాహం వద్దు, వైర జంతువులు అంటే అతనికి రాదు, వదిలేసుకోవటమే. మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మన వివాహాలు మన పిల్లల్ని మనం వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసి వీళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి చెప్పడం రాక మనం అది నమ్మి వాళ్ళ చుట్టూ తిరిగి, నా ప్రయత్నం అంతా ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు మారకపోయినా రాబోయే 2 సంవత్సరాలకైనా మన వాళ్ళు తెలుసుకొని, జ్యోతిష్యం అంటే ఇంత డీప్ గా ఉంటది, అంత ఉంటదా ఇందులో, ఇంత తెలియాలా, ఇంత చూస్తారా, ఆ చూసిన మహానుభావుడే గొప్పవాడు. అర్థమవుతుందా? అంతేకాని మీరు ఎప్పుడైతే ఒక కారణం, అది ఏ కారణమైనా చెప్పొచ్చు, ఒక కారణం చెప్పాడు వద్దన్నాడు, మీరు అడిగారు ఎందుకు వద్దంటున్నారంటే, వేద నక్షత్రాలు అయిందయ్యా అంటే, సార్ 2 నక్షత్రాలు కలవటం ఒక కారణం, వాళ్ళకి లేదు, రాసులు కలవలేదు. మీరు అడిగారు ఏమైంది సార్ రాసులు అంటే, 6, 8 కాంబినేషన్ అయిందయ్యా, షష్టాష్టకం అయింది అన్నాడు. కానీ అది శుభ షష్టాష్టకమా అశుభం అనేది చూడాలి కదా, ముందుకెళ్ళలేదు అతను. జ్యోతిష్యం అంటే, జ్యోతి అంటే వెలుగు చూపేది. అంటే వెలుగు చూపే జ్యోతిష్యాన్ని, వివాహాలకి ఏ జ్యోతిష్యం కూడా వివాహం ఆపమని ఎక్కడా రాసిలేదు. ఏ సర్వార్థ చంద్రిక రాసినటువంటి బ్రహ్మశ్రీ శ్రీ లీలాకృష్ణమూర్తి గారు ఆయన రాసిన సర్వార్థ చంద్రిక కానీ, ఏ బృహత్పరాశర శతకం అయినా కానీ, ఏటి పుస్తకాల్లో చదివితే వివాహాన్ని జ్యోతిష్యం ఆపమని వెలుగు చూపించి అంటే దారి చూపిస్తుంది మీకు, ఇట్లా కాకపోతే ఇట్లా వెళ్ళండి అని చెప్తుంది, ఆపమని చెప్పదు. సో మీరు ఏం తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా, మీరు జ్యోతిష్యంలో మీరు నన్ను అడిగినప్పుడు, సార్
ఎవరైతే మీకు ఒక కారణం చెప్పి ఆ వివాహం ఆపుతున్నారో వదిలేసుకోండి వాళ్ళు. అది ఏ కారణమైనా కావచ్చు. స్త్రీ దీర్ఘ పొంతం లేదు, వదిలేయండి అంటే మీరు అడిగారు అంటే అతను చెప్తాడు. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 దాటి ఉండాలమ్మా. లేదు, లేదైతే వివాహం వదిలేయాలా? ఆయన చెప్తాడు వదిలేయమంటాడు. అలా ఎన్ని వివాహాలు తిరుగుతారు మీరు? ఎంత 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 తిరగాలి? ఎంత మందిని చూడాలి నేను? అది నేను జ్యోతిష్యం, మీరు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు లేని జ్యోతిష్యం మీ పిల్లలకి చెప్పేసి వాళ్ళ నెత్తిన పెట్టేసి, మీరు వివాహం చేసుకునేటప్పుడు లేని జ్యోతిష్యం ఇప్పుడు అందరూ మీరు మొబైల్లో యాప్లు వేసుకొని, మిత్ర యాప్ అని, కుండలి యాప్ అని, లేకపోతే దృక్పంచాంగం మీరే తెలుగు పంచాంగం వేసుకొని మీరే మీరు చూసేసుకొని మీరే జ్యోతిష్యులు అయిపోయి మీరే వద్దనుకోవడం. ఎందుకంటే నాకు చాలా మంది, మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగింది, సార్ నాకు ఆ గుణకోటంలో 15 వస్తున్నాయి, అందుకని నేను వద్దనుకోండి. నీకెవరు చెప్పారు 15 వస్తే నీ చేసుకోకూడదని? సర్వార్థ చంద్రికలో 13 వస్తే చాలని రాసి ఉంది. పేజ్ నంబర్ 78లో చదవండి వెళ్ళేసి. ఆ సో మీకై మీరే రాసుకొని మీకే మీరు చూసుకోవటం అనే తప్పు. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కారణం చేత